హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అడ్డీకి పావుసేరు, అగ్గువకే మేసేరు. చరిత్రలో అత్యంత చౌకగా భూములు కట్టబెట్టే యత్నం, భూరి పందేరం. 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు, చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు, ఒప్పందాల తర్వాతే HILT పాలసీ, తెర వెనుక అనధికారిక భూముల డీల్స్, అందుకే హడావిడిగా అమలు, క్రమబద్ధీకరణ కాగానే విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు, పాలసీ రూపకల్పనకు కనీసం అధ్యయనం చేయని రాష్ట్ర సర్కారు, కాయిలా పడినవి కొనసాగుతున్న పరిశ్రమలు ఒకే ఘాటున. పరిశ్రమల భూములను కొంటే తిరిగి పరిశ్రమలే పెట్టాలన్న నిబంధన ఎత్తివేశారెందుకు? ఆ భూముల యజమానులు ఎవరో, ఎన్నిసార్లు చేతులు మారాయో లెక్కలు తీసేదెవరు? హిల్ట్ పేరిట పాలసీకి ముందు సమగ్ర అధ్యయనం చేసిన నిపుణులెవరు? ఔటర్ బయటకు పరిశ్రమలను పంపేందుకు రాయితీలంటే నమ్మేదెవరు? 5 లక్షల కోట్ల భూ స్కామ్, 9,292 ఎకరాలకు కన్వర్షన్కు ఉత్తర్వులు. పరిశ్రమలకు చెందిన భూములను మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 జారీ. రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లించాలని ఆదేశం. అపార్ట్మెంట్లు, స్కూళ్లు, హోటళ్లు నిర్మాణానికి ఆమోదం. లేబర్ కోడ్లపై పీచే మోడ్. కార్మిక సంఘాల నిరసన పిలుపుతో దిగివచ్చిన మోదీ సర్కార్ ముసాయిదా నిబంధనను రీనోటిఫై చేయాలని నిర్ణయం. బీసీ కోటా బీఆర్ఎస్ కొట్లాట. కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చలు. తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడతాం. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి. 46 జీవోతో 23% వచ్చుడే కష్టం. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీలను మళ్లీ వంచిన కాంగ్రెస్ సర్కార్. ఇతర కులాలతో బీసీలకు చిచ్చుపెట్టే కుట్ర. ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్ ధ్వజం. జీవో 46పై ఆగ్రజ్వాలలు. బీసీల పోరు ఆగబోదు. ఆర్ కృష్ణయ్య. ఢిల్లీ వరకైనా కొట్లాడతాం జాజుల. జేఏసీ ఆధ్వర్యంలో జీవో ప్రతుల దహనం. చెవిలో పూలతో విద్యార్థుల నిరసన. బీసీ సమాజం ఒప్పుకోదు జూలూరి. ఎస్సీలకు కాంగ్రెస్ దోకా వెంకటేశం. సవాళ్ల స్థానికం. 3 పార్టీలకు ప్రతిష్టాత్మకం. ప్రధాన పార్టీలకు కీలకంగా పంచాయతీ ఎన్నికలు. ఈ ఫలితాలను బట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలాబలాలు అంచనా. మెజార్టీ సామాజిక వర్గమైన బీసీలపైనే అధికార విపక్షాల గురి. సంక్షేమ కార్యక్రమాలే ప్రచార అజెండాగా కాంగ్రెస్ వ్యూహం. ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత వాగ్దానాలే అజెండాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యాచరణ. ఈ రెండింటికి భిన్నంగా బల నిరూపణకు బీజేపీ సమాయత్తం. నోరు జారిన తూటాలు. అలాంటి మాటలు అసలే వద్దు. పేదల తలరాతలు మార్చే ప్రణాళికలు కావాలి. 4 కోట్ల ప్రజల కోసం హుందాగా ఉండాలి. తెలంగాణలో తిట్టుకునే సాంప్రదాయం వద్దే వద్దు. రాజకీయ లబ్ధి కోసం అనవసర వ్యాఖ్యలొద్దు. వైఎస్ఆర్ చంద్రబాబు తీరు గుర్తు చేసుకోవాలి. ఇరు వర్గాలకు కుటుంబాలుంటాయని మరవద్దు. అధికార విపక్ష నేతకు మేధావుల హితవు. తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలిపేలా రాజకీయ దురుద్దేశంతో బూతులు రాజకీయాలు చేయడం సరికాదని సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ పక్షాల నేతలను కోరుతున్నారు. అభిమానులు ఈలలు వేస్తారని, చప్పట్లు కొడతారని పిల్తీ లాంగ్వేజ్ను ఉపయోగించడం సరికాదని వారు హితవు పలుకుతున్నారు. 4 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు వేరే ఉన్నాయని, పేదల ఆకలిని, కనీస అవసరాలను తీర్చే నాయకుల కోసం వారు ఎదురు చూస్తున్నారని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపరచాలని కోరుతున్నారని, విద్యా వైద్య రంగాల్లో దోపిడీని అరికట్టాలని, అవినీతి రహిత అక్రమార్జన లేని అధికార యంత్రాంగం పనితీరు కావాలని వారు కోరుతున్నారని మేధావులు హితవు పలుకుతున్నారు. హైకమాండ్ ముందుకు పదవుల ఫైల్. ఇక పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు నేడు రేపో ఎంపిక చేయాలన్న ప్రతిపాదనలు. ముఖ్య అధికార ప్రతినిధిగా సీనియర్ మంత్రికి ఛాన్స్.
నేడు పార్టీ పెద్దలతో భేటీ కానున్న సీఎం రేవంత్. పార్టీ పదవుల భర్తీపై చర్చ. 2 బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు, 1-2 మంత్రులు, ఎంపీలను ఎంపిక చేసే అవకాశం. ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్న సీనియర్లు. మంత్రివర్గంలో చోటు దక్కని సామాజిక వర్గాలకు కీలక పదవులు. పీసీసీ మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించాలని హైకమాండ్